మాకు హాస్పిటల్‌లో అప్పుడప్పుడు సడెన్‌గా ఒక పేషెంట్ అన్‌కాన్షియస్ యంగ్ గర్ల్ ఆర్ యంగ్ బాయ్ కంప్లీట్‌లీ అన్‌కాన్షియస్ లేకపోతే ఫిట్స్ లాంటివి వచ్చి అడ్మిట్ అవుతారండి. తీరా వెళ్లి చూస్తే పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. వాళ్ళు కాన్షియస్‌గా ఉండరు. అన్‌కాన్షియస్ అంటారు. లేకపోతే ఫిట్స్ లాంటివి వస్తుంటాయి. కానీ నిజమైన ప్రాబ్లమ్ కాదు. మాకు అర్థమైపోతుంది. దీన్ని ఫంక్షనల్ అంటాం. వాళ్ళకేదో సమస్య వచ్చి వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. అంటే స్పృహ తప్పిపోయినట్టు, లేకపోతే ఫిట్స్ వస్తున్నట్టు వాళ్ళు యాక్ట్ చేస్తారు. దీన్నే ఫంక్షనల్ అంటాం. సైకోసోమాటిక్ ఇల్‌నెస్. కానీ దీన్ని సీరియస్‌గా తీసుకోవాలండి. ఇది క్యాజువల్‌గా తీసుకునే ఇష్యూ కాదు. మేమేం చేస్తామంటే పేషెంట్ అటెండెంట్స్‌కి ఏం లేదండి, ఒక గంట, 2 గంటలు రెస్ట్ అవసరం. కొంచెం సలైన్ లాంటిది పెట్టి ఇంజెక్షన్స్ ఇస్తామని చెప్తాం. ఎందుకంటే అలాంటి పేషెంట్‌ని మనం ఇన్సల్ట్ చేయకూడదు. వాళ్ళేదో సమస్యతోనే అలా చేశారు. అందువలన మనం వాళ్ళని ఇన్సల్ట్ చేయకూడదు. సో, అన్ని ఫిట్స్ నిజమైన ఫిట్స్ కాదు. అన్ని అన్‌కాన్షియస్‌లు నిజమైన అన్‌కాన్షియస్ కాదు. సైకోసోమాటిక్ ఇల్‌నెసెస్ కూడా ఉంటాయి. దాన్ని ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ అంటాం. ఫంక్షనల్ ఇల్‌నెస్ అంటాం. అది గుర్తుంచుకోండి.